అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈరోజు నా యొక్క టాపిక్ ఏంటంటే, తీర్పు దినం రోజు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదం కుమారుడైన ప్రతి ఒక్కరిని 5 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఆ ప్రశ్నలు ఏంటో తెలుసుకుందాం. అవి ఏంటి అనేది ఈ వీడియోలో నేను తెలియజేస్తాను. వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. ముందుగా నా ఛానల్కి ఒక లైక్ చేయండి. ఇప్పుడు తీర్పు దినం రోజు 5 ప్రశ్నలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి ఒక్కరిని అడగడం జరుగుతుంది. జడ్జిమెంట్ డే అనేది ఒకటి ఉంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు, తప్పకుండా ఖచ్చితంగా ఉంది. కియామత్ ప్రళయ దినం అనేది ఆ రోజు మనందరం సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. అక్కడ మనకు ఎవ్వరు హెల్ప్ చేయరు. అక్కడ మన వాళ్ళు ఎవ్వరు మనకు వాళ్ళ బిజీలో వాళ్ళే ఉంటారు. వాళ్ళకి ఎలా తీర్పు వస్తుందో అని ఎవరు మనకు సహాయం చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు, అల్లాహ్ తప్ప. సో మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఈ 5 ప్రశ్నలు ఏంటి, ఆ 5 ప్రశ్నలకు మనం ఎలా సమాధానం చెప్పుకుంటాం అసలు అనేది ఈ వీడియోలో మీరు తెలుసుకోండి. ఒకసారి మీరు వీడియో వింటూనే ఎవరికి వారే ఆత్మ పరిశీలన చేసుకోండి. ఈ ప్రశ్నకు మీరు ఎలాంటి సమాధానాలు చెప్పుకుంటారు అనేది మీకు మీరే ఆత్మ పరిశీలన చేసుకోండి. ముందుగా మొదటి ప్రశ్న ఏంటంటే, నువ్వు జీవితం ఎలా గడిపావు అనే ప్రశ్న అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీర్పు దినం రోజు అడుగుతారు. జీవితం ఎలా గడిపావు అంటే ఏమని సమాధానం చెప్తాం? మనం ఎంత బిజీగా ఉన్నా కూడా, ఎన్ని డబ్బులు సంపాదించినా కూడా, ఎంత చదువుకున్నా కూడా, ఎంత బిజీ ఏం చేసినా కూడా అల్లాహ్ ధ్యానంలో జీవితం గడపాలి. మనం నమాజులు చేయాలి, రోజాలు ఉండాలి, జకాతులు చెల్లించాలి, అల్లాహ్ మార్గం వైపే మరలాలి, అల్లాహ్ నామస్మరణలో జీవించాలి. అప్పుడే మనకు అల్లాహు తాలా సన్మార్గం చూపిస్తాడు. నీ కుటుంబం పట్ల నువ్వు ఎలా ఉన్నావు, నీ బంధువుల పట్ల నువ్వు ఎలా ఉన్నావు, నీ యొక్క స్నేహితులతో ఎలా ఉన్నావు, నీ వృత్తి వ్యాపారంలో ఎలా ఉన్నావు, ఎంత నైబర్స్తో ఎలా ఉన్నావు, ఎంత ఇవన్నీ ఉన్నా కూడా అల్లాహ్తో నీ యొక్క అనుబంధం ఎలా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్ అంశం అన్నట్టు. దైవభక్తితో జీవితం గడపాలి, దేవుని పట్ల భయభక్తులతో జీవించాలి. ప్రతి ఒక్కటి మనం చేస్తున్న పని తప్ప ఒప్ప అనేది ఆలోచించుకొని మనం పని చేయాలి. మన జీవితం అప్పుడే సాదాసీదీగా చాలా బాగుంటుంది. ఇహలోకంలో పరలోకంలో బాగుంటుంది. జీవితంలో మనం ఎలాంటి తప్పులు తెలిసి కానీ తెలియక కానీ చేయడానికి వీలు ఇవ్వద్దు అసలు. అప్పుడు మన జీవితం ఇక్కడ అక్కడ బాగుంటుంది. ఎక్కువగా ఖాళీగా ఉన్న సమయాల్లో జిక్రు చేయాలి, అల్లాహ్ నామస్మరణ చేస్తూ ఉండాలి. అలాంటి వారికి పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది. రెండవ ప్రశ్న ఏంటంటే, నీ యవ్వనం ఎలా గడిపావు? యవ్వనం టైంలో ఎలా ఉంటారు అందరూ? జనరల్గా చెప్పాలంటే అప్పుడు ఉద్యోగంలో సెటిల్ అవ్వాలి, పిల్లలు యవ్వనం అంటే. ఉద్యోగం కాకపోతే ఏదైనా వ్యాపారం కానీ, వ్యవసాయం కానీ, ఏదైనా వీటన్నింటితో పాటు వీటన్నింటిలో పడి బిజీగా ఉద్యోగం వచ్చేదాకా ఉద్యోగం రావాలి అని, తర్వాత పెళ్ళి అని, తర్వాత పిల్లలు అని, దీనితో పాటు అల్లాహ్ స్మరణ కూడా ఉండాలి. అల్లాహ్ స్మరణ ఎప్పటికీ వదిలిపెట్టకూడదు. నమాజ్ను ఎప్పటికీ వదలకూడదు. దువాలను ఎప్పటికీ వదలకూడదు. నమాజ్లు ఆచరించాలి, దువాలు చేస్తూ ఉండాలి, జిక్రులు చేస్తూ ఉండాలి. అప్పుడే మన యవ్వనం అల్లా ముందు మనం సమాధానం చెప్పుకోవడానికి బలంగా స్థిరంగా ఉంటామన్నట్టు. మనకు ధైర్యంగా ఉంటుంది అప్పుడు అలాంటి టైంలో. మూడవ ప్రశ్న, నువ్వు ఎలా సంపాదించావు? సంపాదన ఎలా ఖర్చు పెట్టావు? సంపాదించడం అనేది కొందరైతే ఫ్యామిలీకి కూడా టైం ఇవ్వరు, బంధువులకు టైం ఇవ్వరు, రిలేటివ్స్కి, నైబర్స్కి, ఫ్రెండ్స్కి ఎవ్వరికి ఇవ్వరు. ఓన్లీ ప్రొఫెషన్ అంతే. ప్రొఫెషనల్ అంటే డబ్బు చుట్టే తిరుగుతుంటారు. ఎప్పటికీ వాళ్ళ ఆలోచన అదే ఉంటుంది. ఆఖరికి వాళ్ళతో వాళ్ళు కూడా టైం స్పెండ్ చేసుకోరు. ప్రతి ఒక్కరికి మనకంటూ ఒక మనసు కూడా ఉంటుంది కదా. మనమే ఒక 5 నిమిషాలు మనతో మనం టైం స్పెండ్ చేసుకోవాలి. అదేంటది మనతో మనం అంటే ఉంటుంది. ప్రతి ఒక్కరు ఆత్మపరిశీలన చేసుకోండి. నేను ఏం చేస్తున్నాను, ఏం ఇంకా చేయాలి, ఏం చేసినా, ఈ ప్రశ్నలకు సమాధానం మనమే ప్రశ్న వేసుకోవాలి, మనమే సమాధానం కూడా చెప్పుకోవాలి. ఏమేం చేసినా, అసలు ఏం చేయాలి, నేను ఇంకేమేం చేయలేదు, ఏం చేయాలి,
అని ప్రతి ఒక్కటి ఆత్మ పరిశీలన మనకు మనం చేసుకోవాలి. డబ్బు ఖర్చు పెట్టడం సంపాదిస్తారు, అది అక్రమంగానా న్యాయంగానా హలాల్ పరంగానా అనే విషయం పక్కకు పెడితే ప్రతి ఒక్క రూపాయి మన తల్లిదండ్రులకు, మన భార్య పిల్లలకి, మన ఇరుగు పొరుగు వాళ్ళకి సదకా చేయాలి. మన భార్య పిల్లల కోసం ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి సదకానే అవుతుంది, తల్లిదండ్రుల కోసం ఖర్చు పెట్టింది సదకానే అవుతుంది. ఆ తర్వాత రంజాన్ నెలలో జకాత్ ఇవ్వాలి. ప్రతి రూపాయి న్యాయమైనదై ఉండాలి, హలాల్ సంపాదన ఉండాలి, అక్రమంగా సంపాదించకూడదు. ఎందుకంటే ఒకటే మాట లాజికల్గా చెప్తున్నా, మనం ఎంత కష్టపడి సంపాదించుకున్న డబ్బులు ఎన్ని లక్షల కోట్లు కష్టార్జితంతో సంపాదించుకున్నప్పటికీ కూడా ఒక్క రూపాయి కూడా మనతో రాదు. అలాంటప్పుడు అక్రమంగా సంపాదించుకున్న డబ్బులు మనతో వస్తాయా? మన డబ్బులే మనతో రావు, ఇతరుల డబ్బులు వస్తాయా అంటే ఏమాత్రం రావు. మన డబ్బులు రావు, మన ఆస్తులు రావు, మన హోదాలు రావు, ఇవి మనతో రావు. మనం చేసుకున్న పాపపుణ్యాలు మాత్రమే మనతో వస్తాయి. అందుకని నీతిగా న్యాయంగా సంపాదించాలి. ఆ సంపాదించిన దాంట్లోనే తృప్తిగా బ్రతకడం నేర్చుకోవాలి. నలుగురికి ఎంతో కొంత చేతులైనంత సహాయం మాత్రం తప్పకుండా చేస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి ఇంకెంతో బరకత్ ప్రసాదిస్తాడు. 4వది, నీకు ఇవ్వబడిన జ్ఞానం ఎంతవరకు ఆచరణలో పెట్టావు? మన పూర్తి జీవితం మొత్తం మన జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. మన జ్ఞానం, మన తెలివి, బుద్ధి ఇవన్నీ మనకు మనం ఉపయోగపడాలి. ఫస్ట్ మన జ్ఞానం మన జీవితానికి ఉపయోగపడాలి. ఆ తర్వాత ఇతరులకు మంచి మంచి సలహాలు, ఆలోచనలు ఇచ్చే ప్రయత్నం చేయాలి. మన జ్ఞానం మనం ఎన్ని చేసినా కూడా నమాజ్ ఆచరించకుంటే వేస్టే, రోజాలు లేకుంటే వృధానే మన జీవితం. ఉపవాసాలు ఖచ్చితంగా ఉండాలి. ఉపవాసాలు అనేది చాలా ఇంపార్టెంట్, నమాజ్లు చాలా ఇంపార్టెంట్. మన అల్లా దైవనామ స్మరణలో మాత్రమే జీవితం గడపాలి. మన జ్ఞానం మన నమాజ్కు, ఇతరులకు 4 మంచి మాటలు చెప్పాలి. కష్టంలో ఉన్న వాళ్ళకి ధైర్యం చెప్పాలి, వాళ్ళకు నేనున్నాననే భరోసా కల్పించాలి. ఎవరికైనా ఏదైనా అవసరం వచ్చినప్పుడు వాళ్ళకు సహాయం చేయాలి. మన జ్ఞానం ఇతరులకు మంచి చేసే విధంగా, ఇతరులకు ధైర్యాన్ని ఇచ్చే విధంగా ఉండాలి. అప్పుడే మనం ఉత్తీర్ణవంతులం అవుతాము. మన తెలివి మన జీవితాన్ని అంధకారం చేయకూడదు. మన తెలివితో మన జీవితాన్ని ఇంకా బాగుగా మెరుగుపరుచుకోవాలి, ఇతరులకు కూడా మంచి చేయాలి. 5వది ఏంటంటే, నీవు పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? నీ ప్రభు పంపిన గ్రంథాన్ని ఒక్కసారైనా నీకు అర్థమయ్యే భాషలో చదివి అర్థం చేసుకున్నావా? మనం పుట్టి ఎన్ని సంవత్సరాలు ఇప్పటికి అయింది? మరి అల్లాహ్ తాలా ఖురాన్ను పంపించారు కదా మన కోసం. మనకు అర్థమైన భాషలో ఒకసారైనా చదివామా అంటే కొందరు చదివి ఉంటారు, ఇంకొందరు చదవకుండా ఉంటారు. చదవని వారు చదివి తెలుసుకోండి. మనం పొద్దుటి నుండి సాయంత్రం వరకు ఎంత బిజీగా ఉన్నా కూడా కొంచెం టైం మొబైల్కి ఇస్తున్నాం కదా. కొంచెం టైం ఫ్యామిలీకి కూడా ఇవ్వకుండా మొబైల్లో ఏదో చూస్తూ టైం వేస్ట్ చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు ఖురాన్కి కూడా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కనీసం ఖురాన్లో రోజు 4-5 పేజెస్ చదివినా కూడా, రోజు 4 పేజీలు చదివినా కూడా ఏదో ఒక రోజుకి ఖురాన్ కంప్లీట్ చేసిన వాళ్ళం అవుతాం. ఖురాన్ జ్ఞానం మనకు ఉంటుంది. మనం ఖురాన్ చదవడం ద్వారా మన పిల్లలు కూడా చదువుతారు, మన పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా చదువుతారు. మనం పూర్తిగా మన జనరేషన్లో మార్చుకునే వాళ్ళం అవుతాము. ఖురాన్ జ్ఞానం పిల్లలకు నేర్పించడం చాలా అవసరం. నువ్వు ఎంత ఖురాన్ జ్ఞానం నీ పిల్లలకు నేర్పిస్తే వాళ్ళు నిన్ను అంత బాగా చూసుకుంటారు. అందుకని రోజు ఖాళీ ఉన్న టైంలో ఎంతో కొంత ఖురాన్ చదివే ప్రయత్నం చేయండి, అది అందరికీ మంచిది. ఎన్ని ప్రశ్నలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని అడుగుతానని చెప్తున్నారు కదా. ఈ ప్రశ్నలన్నింటికీ ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.